హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. మామిడికాయలతో తీపావకాయ చూసే ఉంటారు, మరి టమాటోలతో తీపావకాయ ఎప్పుడైనా విన్నారా? ఈ టమాటో తీపావకాయని మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు చేసేవారంటండి. అంటే అమ్మమ్మ గారు చేసే ఈ పాతకాలం పద్ధతి పచ్చడి మనం కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఈ టమాటా తీపావకాయని మా అత్తయ్య గారు ఎలా చేశారో మీకు ఇప్పుడు చెప్తాను. దీనికోసం ముందుగా టమాటోలను క్లీన్ చేసుకొని ఈ విధంగా తొడుమలు తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో ముక్కలన్నింటినీ ఇలా ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని దీనికి టైట్గా మూత పెట్టి ఒక రాత్రంతా పక్కన పెట్టాలి. మేము ఇక్కడ రెసిపీ చూపించడానికని కేజీ టమాటోలను మాత్రమే ప్రిపేర్ చేసామండి. ఈ కేజీ టమాటోలకి మేము 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాం. మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం ఉప్పు పసుపు కలుపుకోవచ్చు. సో ఆ నెక్స్ట్ డే చూస్తే ఇలా ముక్క కొంచెం ఊరి ఉంటుంది. ఈ ముక్కల్ని ఒక పెద్ద ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఈ టమాటో తీపావకాయ చేసుకునేటప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే టమాటో పచ్చడిలాగా జ్యూస్ కూడా ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. దీనికి అసలు టమాటో జ్యూస్తోనే పని ఉండదు. ఓన్లీ ముక్కలు ఇలా పల్చటి క్లాత్తో కట్టి ఎండలో ఒక 3 డేస్ ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మేమైతే ఒక పల్చటి క్లాత్ను కప్పి ఎండలో పెట్టేసాం. సో చూడండి, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, మాకు ఒక్క రోజుకే ఈ విధంగా ఎండాయి. సో ఈ విధంగా 3 డేస్ మనం ఎండలో పెట్టుకోవాలి, అప్పుడే ముక్కలు బాగా ఎండుతాయి. ఇక్కడ చూడండి, 3 రోజులు ఎండలో పెట్టేసరికి ముక్క ఎంత చక్కగా ఎండిపోయిందో. ఇప్పుడు ఎంచక్క బెల్లం పాకం తీసేసి పోపు వేసేసుకోవచ్చు. దీనికోసం జస్ట్ బెల్లాన్ని కరిగించి లేతపాకం వరకు ఉంచితే చాలండి, ముద్రపాకం అవసరం లేదు. సో చూడండి, ఇక్కడ లేతపాకం వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకాన్ని టమాటా ముక్కల్లోకి కలుపుకోవాలి. సో ఈ విధంగా పాకాన్ని అంతటిని ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఆవపిండి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే చిటికెడు మెంతి పొడి, 3 మ్యాంగో కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చితో పోపు వేసుకోవాలి. సో ఇదండి, చూసారు కదా అమ్మమ్మల కాలం నాటి టమాటో తీపావకాయ రెసిపీ. అయితే చాలా ఈజీ, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.